చాయిస్ ఆఫ్ చేంజ్ నుంచి ఇంటర్నేషనల్ ట్రేడ్స్ వరకు మన ఇండియన్ రూపీ అనేది ట్రావెల్ చేస్తుంది. రూపాయి జర్నీ ప్రారంభమైంది. బీ ప్రౌడ్ ఇండియన్. గైస్, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫస్ట్ టైం ఎవర్ బ్రిక్ కంట్రీస్ ఇండియన్ రూపీస్ లో ట్రేడ్ ని సెటిల్ చేయడానికి అగ్రీ చేస్తున్నాయి. ఇంతకుముందు ట్రేడ్స్ అంటే ఏంటి అంటే మనం వేరే వాళ్ళతో ఎక్స్పోర్ట్ కూడా ఇంపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే రష్యా నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేస్తే మనం మన రూపీని డాలర్ లోకి కన్వర్ట్ చేసి ఆ డాలర్ ని మళ్ళీ వాళ్ళ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి ఒక ట్రేడ్ ని సెటిల్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ కంట్రీస్ ఇప్పుడు ఇండియన్ రూపీస్ లో సెటిల్మెంట్ ని అగ్రీ చేస్తున్నాయి. సో దిస్ ఈస్ ఏ గ్రేట్ మూమెంట్ ఫర్ ఇండియా. అయితే ప్రతిసారి నో నీడ్ టు గో త్రూ డాలర్ ఎవ్రీ టైం. అసలు ఇది ఎందుకు మ్యాటర్ అంటే ఇక్కడ డాలర్ డిపెండెన్సీ తగ్గుతుంది అండ్ ఇండియన్ రూపీ యొక్క వాల్యూ పెరుగుతుంది, ఇండియన్ రూపీ పైన డిమాండ్ పెరుగుతుంది అండ్ కన్వర్టేషన్ చార్జెస్ మనకి మిగిలిపోతాయి. అసలు ఇప్పుడు రూపీకి డిమాండ్ పెరుగుతుంది అండ్ మన ఇండియా అనేది ఇంటర్నేషనల్ గా రికగ్నైజ్ అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్స్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ రూపీకి డిమాండ్ పెరగడం వల్ల రూపీ యొక్క వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇంపోర్ట్స్ యొక్క వాల్యూస్ తగ్గుతాయి. ఇంకా మిగిలిన కంట్రీస్ అన్ని మన ఇండియా ఒక రూపీని యాక్సెప్ట్ చేస్తే ఇండియన్ రూపీ బలపడుతుంది. ఇండియన్ రూపీ బలపడింది అంటే మన కరెన్సీకి వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు డాలర్ ఎలా అయితే వాల్యుబుల్ గా ఉందో అలానే ఇంటర్నేషనల్ లో మన యొక్క రూపీ కూడా వాల్యుబుల్ గా తయారవుతుంది. సో ఇట్స్ ఏ గ్రేట్ స్టెప్ టేకింగ్ బై ద మోడీ గవర్నమెంట్. థ్యాంక్ యూ.